దాంతోపాటు సోలార్ది చెప్పడం జరిగింది. సోలార్కు సంబంధించి గతంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసిన తర్వాత అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఒక కన్సల్టెన్సీకి బాధ్యత అప్పచెప్పారు. ఆ కన్సల్టెన్సీ ఒక ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్లో ఏదైతే 10 సంవత్సరాలు లీజుకి ఇస్తామో దాని తర్వాత పాలకవర్గం ఎవరైతే ఇక్కడ ఉంటారో జనరల్ బాడీలో ఒకవేళ వాళ్ళు మళ్ళా ఫర్దర్ కొనసాగాలంటే 5 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే 25 కోట్లు కడప నగరపాలక సంస్థ ఇనిషియల్గా పేమెంట్ పెట్టాలని చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి కమిషనర్ గారు వీటన్ని చర్చించి ఇంత మేము 25 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేయలేము, దీనికంటే బెటర్ మెథడ్ ఏమన్నా ఉంటే ఆ ప్రపోజల్స్ మాకు తీసుకోనని ఆ కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక 2-3 మెథడ్లను పరిశీలించి ఈ రెస్కో దాని తర్వాత ఇంకో దాంట్లో పెడితే ఈ విధంగా మనం ఏదైతే ల్యాండ్ ఇస్తున్నామో 90 ఎకరాలు దానికి సంబంధించి సంవత్సరానికి 31 లక్ష రెంటు, అలాగే 90 లక్షల యూనిట్లు మనకు ఇచ్చే అని కండిషన్స్ పెట్టారు. ఇది ఏంటి, ఇది ఎవరికైనా ఇచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ ఏంటంటే అవి గురించి అందరూ గమనించాల్సింది, అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడానికి ముందస్తు దీనికోసం మాత్రమే. అది కూడా మా సభ్యులందరూ అటు చర్చించి ఏదైతే ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్ మనం గమనించాం కదా, ఏదైతే సాయిమారాకి ఇచ్చామో లేకపోతే ఇంకో దానికి ఇచ్చామో అవన్నీ కూడా మనము గౌరవ చించోక్ పోలీస్ స్టేషన్కు స్థలం ఇవ్వడం జరిగింది. వాటన్నీ వెనక్కి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి మనము ఒక కమిటీ నియమించి ఒక దాంట్లో ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే పెట్టడం జరిగింది. గతంలో చేసిన తీర్మానాలకైతేనేమి ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన యొక్క అంశానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది గౌరవ సభ్యులకి ఎవరికి కూడా అవగాహన లేకుండా పోయింది. దానికోసమని ఒక కమిటీ వేసి ఎవరైతే ఎన్క్యాప్ ఉంటారో అంటే నెట్ క్యాప్ సోలార్ పవర్ చేసేవాళ్ళు వాళ్ళను, అలాగే మన కరెంటుకి సంబంధించిన వాళ్ళను వీళ్ళతో కులంకషంగా చర్చించి ఎక్కడా కూడా కాంట్రవర్షల్ లేకుండా ప్రభుత్వానికి మన కార్పొరేషన్కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మన ఆస్తులు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని మనం ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. అంతే తప్ప దాన్ని తిరస్కరించలే. ఏది కూడా మేము ఎప్పుడూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కార్పొరేషన్ యొక్క శ్రేయస్సు గుర్తించే ఉంటాం. కాబట్టి దానికోసం అనేసి దాని మీద ఒక కమిటీ ఎవరైతే కనుక 5 మంది కార్పొరేటర్లు, అలాగే మన ఇప్పుడు చెప్పిన నీట్ క్యాప్ వాళ్ళు, మన ఎలక్ట్రికల్ వాళ్ళు అందరూ కూడా వేసి ఏ